రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గడిచిన 30 రోజులుగా వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను అరికట్టడానికి ఈ ప్రభుత్వం సమయం లేదా అని ప్రశ్నించారు ఆయన. అబద్ధాలు చెప్పడానికి శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది, కానీ అభాగ్యుల్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం కేవలం వారు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవడానికి, చరిత్రలో ఎవ్వరూ లేనటువంటి ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నిజంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంచెమైన ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? ఓటాన్ బడ్జెట్ అనేది ఒక నెల 2 నెలలు కాలం అయితే పర్వాలేదు, 7-8 నెలల కాలం ఓటాన్ బడ్జెట్లో కాలయాపన ఎందుకు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు పథకాలు ఇవ్వలేరు కాబట్టి, పథకాల కోసం కేటాయింపులు చేయలేరు కాబట్టి, వచ్చిన డబ్బుని దోచుకోవాలి కాబట్టి, చేసిన అప్పుల్ని తినివేయాలి కాబట్టి ఓటాన్ బడ్జెట్ కింద ఈ కేటాయింపులు జరగకుండా, ఈ పథకాలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఈ ఓటాన్ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇది ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానంగా మనం పరిగణించాలి.